అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గ్యాస్ ఈకేవైసీకి ఎల్లుండితో గడువు మోకేనుంది. ఈ నెల 16న ఈకేవైసీకి ఆఖరి రోజు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని, లేని పక్షంలో సరఫరా నిలిపివేస్తామని చమురు సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ తప్పనిసరి అంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేయడం మనం చూస్తున్నాం. గ్యాస్ ఈకేవైసీకి ఎల్లుండితో గడువు ముగియనుంది. ఈ నెల 16న ఈకేవైసీకి ఆఖరి రోజు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని, లేని పక్షంలో సరఫరా నిలిపివేస్తామని చమురు సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ చేయించుకోవాలని ఆయిల్ కంపెనీలు కొన్నేళ్లుగా కోరుతున్నాయి. తాజాగా డిస్ట్రిబ్యూటర్లు ఓ అడుగు ముందుకేసి గడువును వారం రోజుల ముందు నుంచే ఈ ఆదేశాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చారు. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ బుకింగ్ ప్రక్రియ పూర్తిగా డెలివరీ చేయాల్సిన సమయంలో డిస్ట్రిబ్యూటర్లు ఆపేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన ఈ కేవైసీ ఆగస్టు 16నే చివరి తేదీ గడువుకి అని అంటున్నారు. అప్పటి వరకు అప్లై చేసుకోవాలా? అప్లై చేసుకోకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? మన గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటిది వినియోగదారులు అయితే పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నారు రత్న. ఎందుకంటే గ్యాస్ ఈకేవైసీకి సంబంధించినటువంటిది గడువు ఈ నెల 16 తోటే ముగియనుందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే గ్యాస్ ఈకేవైసీకి సంబంధించినటువంటి డేట్ ఏదైతే ఉంటుందో లాస్ట్ డేట్ ఈ నెల 16 అనే విషయం దాదాపు 80 to 90% వినియోగదారులకు అయితే తెలియదని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం గాని గ్యాస్ ఏజెన్సీలు గాని వినియోగదారులకు ఖచ్చితంగా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకొని మీకు డెలివరీ కావాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోవాలనే విషయం కూడా కన్స్యూమర్స్ కు ఇప్పటి వరకు కూడా తెలపలేదు. కేవలం మీడియా ద్వారా మాత్రమే ఇది ప్రచారం జరిగింది తప్ప ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటారో, వినియోగదారులు ఉంటారో వారికి గ్యాస్ ఏజెన్సీలు గానీ, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు గానీ, కనీసం గ్యాస్ సిలిండర్లు సప్లై చేసినటువంటి బాయ్స్ గానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి సమాచారం అందలేదు. సో దీంతో సడన్ గా విషయం తెలిసింది కాబట్టి కేవలం మనకు 2 రోజులే టైం ఉంది. ఈ రోజు 14, రేపు 15, ఆగస్టు 15 రేపు హాలిడేనే ఉంటుంది. సో దాదాపు చాలా మంది కూడా బిజీగా ఉంటారు. ఎల్లుండి ఒక రోజే అవకాశం ఉంది. సో కాబట్టి మళ్ళా తర్వాత సండే వస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ఎట్లా ఈ విషయాన్ని మేము కేవైసీ చేసుకోవాలనే విషయం పైన కూడా వినియోగదారులు అయితే ఆందోళనకు గురవుతున్నారు అన్నమాట. ఆగస్టు 16న ఈ కేవైసీకి అంటే గ్యాస్ కి సంబంధించిన ఈ కేవైసీ చివరి గడువు తేదీ అంటూ కూడా ఇప్పటికే గ్యాస్ సరఫరా నిలిపివేస్తామంటూ కూడా ఆయిల్ కంపెనీస్ ఆదేశాలు జారీ చేయడం మనం చూస్తున్నాం. అయితే ఈ కేవైసీ ఎల్లుండికే ఆఖరి తేదీ. ఒకవేళ చేసుకోకపోతే కనుక గ్యాస్ సరఫరా అనేది నిలిపివేస్తామంటూ కూడా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి వినియోగదారులు కొంతమంది ఆందోళన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. అన్ని పూర్తయి చివరికి డెలివరీ అయ్యే సమయానికి ఈ కేవైసీ కంప్లీట్ అవ్వలేదంటూ కూడా డెలివరీ చేయట్లేదు అంటూ కూడా కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కేవైసీ ఎందుకు చేసుకోవాలి? చేసుకోకపోతే గ్యాస్ సరఫరా అనేది నిజంగానే నిలిపివేస్తారా? లేదంటే ఈ కేవైసీ చేసుకున్న తర్వాత కూడా ఇటువంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తుతున్నాయా? ఈ కేవైసీ చేసుకోవాలంటే గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎటువంటి సబ్మిట్ చేయాలి, ఎటువంటి ఫామ్స్ అనేవి సబ్మిట్ చేయాలి, డీటెయిల్స్ అన్ని మనకి తెలియాల్సిన అవకాశం ఉంది. మరోపక్కన ఎల్లుండే ఆఖరి తేదీ అనడంతో అందరూ ఇప్పటికే గ్యాస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ బార్లు తీరిన ఘటన కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఎందుకంటే ఆ 16వ తేదీనే ఆఖరి అంటున్నారు కాబట్టి దాని తర్వాత ఒకవేళ ఈ కేవైసీ చేసుకోకపోతే గృహ అవసరాల కోసం ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ ని బుక్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ గ్యాస్ సరఫరా అనేది నిలిపివేస్తామంటూ కూడా కొన్ని ఆయిల్ కంపెనీలు, ఈ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఈ కేవైసీ అనేది ప్రారంభమైంది? ఎల్లుండితో చివరి తేదీ అంటున్నారు. ఇప్పటి వరకు ఎంత శాతం పూర్తయింది? ఇంకా ఎంతమంది ఈ కేవైసీ చేసుకోవాలి అనేది కూడా మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చివరి తేదీకి ఇంకో 3 రోజులు గడువే ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తమ గ్యాస్ కంపెనీస్ దగ్గర బారులు తీరిన ఘటన కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు.